మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రజక వృత్తిదారుల సంఘం, అదేవిధంగా దళిత కుల పోరాట సంఘం, వంశరాజుల వృత్తిదారుల సంఘం, అనేక సంఘాలు ప్రజా సంఘాలుగా వీళ్ళ బాధ చూడడానికి వచ్చాం. ల్యాండ్ దగ్గరికి పోయినాం. అక్కడ గత కొంతకాలంగా ఇంటి స్థలం ఉంది. ఆ ఇంటి స్థలానికి పట్టా పొంది ఉంది. ఆ పట్టాలో కూడా ఈరోజు బోర్డు నాటినారు. ఎందుకు బోర్డు నాటినారు అని చెప్పి ప్రజా సంఘాల వాళ్ళు అడుగుదామని చెప్పి వాళ్ళ వర్షన్గా వాళ్ళ బాధ ఎంఆర్ఓ గారికి తెలియపరుద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. అన్ని ప్రజా సంఘాలు కలిపి ఈరోజు సార్ 2 నిమిషాలు కేటాయించండి, మీతో మాట్లాడాలి అని చెప్పి అడిగినాం. ప్రజా సంఘాలలో కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు సార్? మేము మాట్లాడిపోవాలా, ప్రజా సంఘాలలో అందరం వచ్చినాం, ఇప్పుడు 2 నిమిషాలు మాకు టైం ఇస్తే కదా సార్ అంటే, నాకు టైం లేదు, నేను మాట్లాడను, ఒక అర్ధగంట వెయిట్ చేయండి, వస్తాను అని చెప్పి పోయినాడు. 11:30కు పోయినాడు. 11:30 నుంచి ఇప్పటికీ 1:30 అవుతా ఉన్నా కూడా ఇక్కడే పడిగాపులు కాస్తా కూర్చోండాం. షుగర్ పేషెంట్లు, అదేవిధంగా బాగలేని వ్యక్తులు కూడా ఇక్కడ ఉండారు. ముసలోళ్ళు కూడా ఇక్కడనే ఉండారు. మాట్లాడిపోదాం, ఆమెకు న్యాయం జరిగే విధంగా మాట్లాడదామని చెప్పే ఉదయంతో వచ్చాం. కానీ సమాధానం ఇవ్వట్లేదు. కనీసం ప్రజా సంఘాలకు కూడా ఇప్పుడుండే ఎంఆర్ఓ గారు టైం ఇవ్వకపోవడం, అదేవిధంగా సమస్య పరిష్కార దిశగా సమాధానం చెప్పకపోవడం చాలా విచిత్రంగా ఉంది. ప్రజా సంఘాలకే సమాధానం చెప్పకపోతే ప్రజలకు ఏం న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఆలోచన విధానం చూడండి. ఉన్నతాధికారులకు కూడా రేపు ఆర్డీఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి ఇది తీసుకుపోవడానికి సంసిద్ధమవుతున్నాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని వృత్తిదారుల సంఘాలను కలుపుకొని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బైఠాయించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆమె జనేన్ ఎందుకు 4 కుటుంబాలు ఉన్న కాడ 4 కుటుంబాలు, అది రజక కుటుంబాలు, బట్టలు తుక్కుంటే తినాలి, లేకుంటే లేదు. అలాంటి వాళ్లకు న్యాయం జరగకపోతే, ప్రజా సంఘాలలో వస్తే, ప్రజా సంఘాలలో కూడా సమాధానం చెప్పకపోతే రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ ఇలాంటి వాళ్ళందరికీ కూడా అన్యాయం చేస్తూ ఉండరు. ఎవరైనా బలవంతులకైతేనే మాటింటారనేది నగ్న సత్యంగా చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆర్థికంగా కానీ మానసికంగా చాలా ఇదైపోయి ఉన్నారు. అన్ని ప్రజా సంఘాల దగ్గరికి మొరపెట్టుకుంటా ఉన్నారు. ఇది ఏమాత్రం సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు టీడీపీ అధికారంలో ఉంది. ఈ టీడీపీ అధికారంలో ఉన్న నితీష్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించాలి, వీళ్ళకి న్యాయం జరిగే విధంగా మాకు సహకరించాలని చెప్పే ఉద్దేశంగా మీరందరూ ఊకుమ్మడిగా వచ్చి నిలబడుకున్నారు. మీ పైన బైండోవర్ కేసు కడతాను, ఆమెను ఒక్కదాంతోనే మాట్లాడతాను అని చెప్పాను కదా అని చెప్పి ఆమెను బెదిరిస్తా ఉన్నాడు. ప్రజా సంఘాలను కూడా బెదిరిస్తా ఉన్నారు. అంటే ప్రశ్నిస్తే, జవాబు అడిగితే బైండోవర్ కేసులు పెడతారా? ప్రజా సంఘాలు కూడా మీ దగ్గరికి రాకూడదా? ప్రజల సమస్యల కోసం మేము అడగడం తప్ప? కాబట్టి ఉన్నతాధికారులు ఈ విషయం దృష్టికి తీసుకుపోతాం. ఉన్నతాధికారులైనా సరే సరిచేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఉన్నతాధికారులు చూడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ ఎంఆర్ఓ పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మాది గోపారం సార్, మాది పటా ల్యాండ్లు ఉంటే సార్ వచ్చేసి బోర్డు వేసిండు. ఎందుకు వేసినావు సార్ అంటే, నేను వేసినాను అని చెప్పి సమాధానం మాకు ఇవ్వడం లేదు సార్. మేము వచ్చి సార్ కాడికి వచ్చి తిరిగిపోతుంటే మాకు రమ్మంటాడు, కానీ ఇప్పుడు మాకు ఏం రిఫరెన్స్ లేదు, మాకు సమాధానం చెప్పడం లేదు. ఎందుకు వేసినామంటే ఈఆర్ఓ సార్ పంపించేది సార్ పిలిచానంటే, ఎందుకు పిలిచానని, ఏం సార్ మా పటాలు ల్యాండ్ కదా ఎందుకు వేసినారంట అంటే, లేదు పటాలు ల్యాండ్ సార్తో వచ్చి మాట్లాడు, సార్తో వచ్చి నేనేం మాట్లాడా, మా వాళ్ళని పిలుచుకొని నేను వచ్చానంటే, లేదు సీక్రెట్ గా మాట్లాడాలంట సార్తో, నువ్వు వచ్చి మాట్లాడని నైట్ పూట వచ్చి పిలుస్తాడు సార్. దేనికి వచ్చి పిలుస్తాడు మమ్మల్ని? మా పట్టా ల్యాండ్లో కూడా మీరు బోర్డు వేసి కూడా ఈ ప్రకారంగా మేము ఇప్పుడు ఈ రోజు వచ్చి కూడా 11 గంటల దాకా వెయిట్ చేసినాం సార్. మాకు ఏమి డిఫరెన్స్ ఇవ్వకుండా మాతో మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నాడు. రమ్మంటా అన్నాడు, వెళ్ళిపోతాడు. 4 రోజుల నుంచి మేము తిరుగుతున్నాం సార్. మరి ఇది న్యాయమా అన్యాయమా సార్? మాకు ఈ ప్రకారం చేసి ఏదో మేము పేదవాళ్ళం సార్, మేము గుడ్డలు తుక్కునే వాళ్ళము,
మాకు అది ఇంటి స్థలం కూడా లేకుండా ఈ ప్రకారంగా కష్టపూర్వకంగా మమ్మల్ని ఈ ప్రకారంగా చేస్తున్నారు సార్.